జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఉందా పసుపు కండు వేసుకున్న నైతిక అర్హత? ఏంది సార్ వాళ్ళు మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు. 2020లో 564 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడాం కదా మనం. ఒక్క విషయము, మీరు అక్కడి వారే కాబట్టి, ఆ ప్రాంతం వారే కాబట్టి, ఇప్పుడు ఆ ఏరియాలో టమాటా, మ్యాంగో, మదనపల్లి, ఈ బంగారుపాలెం చుట్టుపక్కల ఇవన్నీ టమాటా, మ్యాంగో, ఈ పంటలు ఎక్కువ కదా, హార్టికల్చరు లేకపోతే కూరగాయలు ఇవి. అక్కడ ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగా, వేరుశెనగ, చెరుకు, అదే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిందని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ల నుంచి ముందుకు రావట్లేదు. అలాగే మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ కూడా బాగా దెబ్బతిన్నాయి, కొన్ని మూతపడిపోయినాయి. టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అన్ని మూతపడిపోయినాయి, ఒకటి కూడా తెరిచలేదు. అదైతే ఇష్యూనే కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు దాని గురించి ఆలోచించలేదు, అంతకుముందు మీరు ఆలోచించలేదు, అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆలోచించలేదు, గాలి వదిలేశారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా సార్. ఒక విషయం, యాజ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కమ్ టు బంగారపాలెం. ఎస్, రా, నువ్వు చెప్పగలిగింది చెప్పు, నీ సలహాలు ఏదైనా ఇవ్వు. అది వదిలిపెట్టి దండయాత్ర లాగా రావటం కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రైతు వ్యతిరేకి, రైతులు భూముల్ని గన్ పాయింట్లో పెట్టి గుంజుకున్నటువంటి పెద్ద మనిషి పెద్దిరెడ్డి. ఈ యొక్క మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి మాఫియా డాన్ ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. కాదని చెప్పేసి సదుము అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఒట్టేయమని చెప్పండి. నీ శివశక్తి డైరీలో రైతులకి ఎన్ని, పాడి రైతులకి 1 లీటర్కి ఎంత ఇస్తున్నావు? 50 రూపాయలు ఇస్తున్నావా? ఇస్తుంటే, ఒకవేళ ఇస్తుంటే సదుము అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఒట్టేయమనండి, ప్రమాణం చేయమనండి. అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నారు కదా తమరు, మీకు నమ్మకం విశ్వాసం ఉంది కదా. రైతులు పాలు కింద పోసారు కదా నీ ప్రాంతంలో, గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని. ఫస్ట్ నీ కూడా ఉండే వాళ్ళని సెటరేట్ చేసుకోయా బాబు. అంటే నువ్వు ఏదో పెద్ద దండయాత్రకు వచ్చి, సింపుల్ సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అందరూ కూడా లిక్కర్ స్కామ్ గురించి రేపు పొద్దున ఒక పెద్ద బిగ్ షాట్, ఒక ఎంపీ అరెస్ట్ కాబోతున్నాడు. దీంట్లో నుంచి పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయడానికి, ఒక రభస సృష్టించడానికి, ఒక మెలో డ్రామా సృష్టించడానికి రేపు బంగారపాలెం రావడానికి కుట్ర పన్నుతున్నాడు. ఉక్కుపాదంతో అని చేస్తాము. ఇక నీ గులకరాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు పులి స్టాపు. బంగారపాలెంలో నీ డ్రామాలు చెల్లదు. బంగారపాలెం ప్రాంత ప్రజలు, పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు అమాయకులే గాని చేతగాని వాళ్ళు మాత్రం కాదని చెప్పి కూడా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూటిగా హెచ్చరిస్తున్నా. నేను రైట్ ప్రసాద్ గారు, లా అబైడింగ్ సిటిజన్ గా ఒక్క నిమిషం. ఫైనల్ గా కంక్లూజన్ లో గఫూర్ గారు, ఆ ప్రాంతంలో నేను అడిగిన ప్రశ్న ఉంది కదా, టమాటా ఇండస్ట్రీకి, అదే ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ మూతపడ్డాయి, టమాటాకి సరైన రేట్లు రావట్లేదని ఎవ్రీ సీజన్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాగే మ్యాంగోకి సంబంధించి కూడా ఈ పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడ్డాయి. ఆ ఉన్నాయి 4-5 ఉంటే, కొన్ని ఉంటే కూడా మాఫియా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిస్తూ ఉంటాడు అందరినీ గ్రూప్ చేసి అనేది ఇప్పుడు ఆయనే చెప్తున్నారు. వాస్తవం కూడా కొంతవరకు. సో వీటి మీద దృష్టి పెట్టలేదు, అంతకు ముందు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు. 30 ఏళ్ళ నుంచి ఈ చర్చ ఇది నడుస్తూనే ఉంది, ఈ మాఫియా అనేది.